నమస్తే, వెల్కమ్ టు సి న్యూస్. నేను సంధ్య. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాబు జగజ్జీవన్ రామ్ కు భారత రత్న ప్రకటించాలి. చర్చిపేటలో ఎంపీ భరత్ రామ్ ఘన నివాళులు. పేపర్ మిల్లు యాజమాన్యం నిరంకుశ వైఖరి వేడనాడాలి. కేంద్ర కార్మిక సంఘాల నాయకుల డిమాండ్. మహాత్ముల ఆశయాలను భావితరాలకు అందించాలి. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత పిలుపు. వాలంటీర్ వ్యవస్థకు టీడీపీ వ్యతిరేకం కాదు. రాజమహేంద్రవరం ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్. ఎమ్మెల్యే గోరింట్ల కోటర్తో వేగలేక రాజీనామా. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజయ్ రత్నాకర్. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలని రాజమహేంద్రవరం ఎంపీ వైసీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ రామ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు తమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ద్వారా కోరనున్నట్టు తెలిపారు. శుక్రవారం స్థానిక 30వ డివిజన్ చర్చి గేట్ వద్ద అవార్డు ఇన్ఛార్జి కాటం రజనీకాంత్, ప్రియాంక దంపతుల ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. భరత్ ముఖ్య అతిథిగా వేచేసి జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి ప్రసంగించారు. బాబు జగజ్జీవన్ రామ్ దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన కృషిని, త్యాగాలను దేశ ప్రజలు ఎప్పుడూ మర్చిపోకూడదన్నారు. ఆయన ఏ పదవి చేపట్టినా ఆ పదవికి వన్నె తెచ్చారన్నారు. స్వాతంత్ర సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా, రాజకీయ నేతగా బాబు జగజ్జీవన్ రామ్ కృషి చరిత్ర ఎన్నడూ మర్చిపోతున్నారు. 1946లో కేంద్ర తొలి కేబినెట్లో అతి పిన్న వయసులోనే కార్మిక మంత్రి పదవి చేపట్టారన్నారు. భారత రాజ్యాంగ సభలో సభ్యునిగా 3 దశాబ్దాల పాటు వివిధ శాఖల్లో కేంద్ర మంత్రిగా పనిచేసి తనదైన ముద్రను వేసుకున్నారన్నారు. వైసీపీ రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, నక్కా శ్రీ నగేష్ తదితరులు మాట్లాడుతూ ఆయన్ను ఆదర్శంగా తీసుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తారన్నారు. భారత్ మంత్రి హోదాలో ఇక్కడ జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని ప్రారంభించాలని ఆకాంక్షించారు. వైసీపీ నాయకులు కానుబోయిన సాగర్, మార్గాని సురేష్, కురుమలి స్వరూప్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, ఆరాధ్య దైవం, భారతదేశానికి ఎన్నో కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క 116వ జయంతి సందర్భంగా ఈరోజు చర్చ్పేటలో మరి కాటం రజనీకాంత్ దంపతులు, ప్రియాంక దంపతులు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రోజున చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి జగజ్జీవన్ రావు గారికి నివాళులు అర్పించాం. మరి గడిచిన ఎన్నో సంవత్సరాల నుంచి, స్వాతంత్రం వచ్చిన తర్వాత సుమారుగా 40 సంవత్సరాలు పైచిలకు ఆయన పార్లమెంట్ మెంబర్గా ఎన్నో మంత్రిత్వ శాఖలు తీసుకొచ్చి ఆ శాఖలకే వన్నె తీసుకొచ్చిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రావు గారు. దళిత హక్కులు ఆశయ దిశగా, పోరాట దిశగా మొత్తం అన్నీ కూడా దళితులు అందరికీ కూడా వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగ కల్పనలో ఆయన ప్రధాన భూమిక పోషించిన వ్యక్తి. మరి అలాంటి మహనీయుడు ఆశయ సాధనలో మేమందరం కూడా అడుగులు ముందరకు వేసి ఆయన యొక్క ఆశయ సాధనలో ముందు ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఈ ప్రాంతంలో కూడా ఖాళీ స్థలాలు ఎంచుకుని ఇక్కడ కూడా ఈ దళిత వార్డులో కూడా బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క భవన్ కూడా నిర్మించే విధంగా అడుగులు ముందరకు వేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మనకి అద్భుతమైన రాజ్యాంగాన్ని రాసి మనకి రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే, ఆ రిజర్వేషన్లు అమలు పరిచిన వ్యక్తి జగజ్జీవన్ రామ్ గారు. గతంలో కాంగ్రెస్ పాలకుల్లో చాలామంది ఏం చేసేవారంటే ఈ రిజర్వేషన్ ఉన్న ఉద్యోగాలను ఖాళీగా చూపించేసేవారు, భర్తీ చేసేవారు కాదు. జగజ్జీవన్ రామ్ గారు వచ్చిన తర్వాత ఈ రిజర్వేషన్లన్నీ కూడా సక్రమంగా అమలు చేసిన వ్యక్తి, మనందరూ కూడా గుర్తించుకోవాల్సిన వ్యక్తి కూడా జగజ్జీవన్ రామ్ గారు. అటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారిది ఈ చర్చిపేటలో, బహుశా రాజమండ్రిలో ఒక మరి మా కాటం రజనీకాంత్, అంటే కాటం రజనీకాంత్ మా అమ్మాయి కాటం ప్రియాంకకు ముందు కాటం దామోదర్స్ గురించి చెప్పాలండి. ఎందుకంటే నాకు బాగా ప్రియమిత్రులు కాటం దామోదర్స్ గారి కుటుంబం. వారు ఇవాళ ఈ ఊరికి గర్వకారణంగా మానవ సేవయే మానవ సేవ అనేటువంటి మదర్ తెరెసా గారు విగ్రహం పెట్టినటువంటి గొప్ప ఖ్యాతి చర్చిపేటలో వాళ్ళ కుటుంబానికే దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్లో 2500 మందికి పైగా కార్మికులు 72 గంటలుగా వేతన ఒప్పందం చేయాలని ఆందోళన చేస్తున్నా అటు ప్రభుత్వం, ఇటు అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై కేంద్ర కార్మిక సంఘాల నాయకులు తీవ్రంగా మండిపడ్డారు.
ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు, ఏఐటియుసి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు, టి అరుణ్, ఐఎన్టియుసి నాయకుడు ముల్ల మాధవ్, ఇఫ్టు నాయకుడు కె జోజీ మాట్లాడారు. పేపర్ మిల్ యాజమాన్యం నిరంకుశ వైఖరి విడనాడాలని, కార్మిక సంఘాలతో చర్చలు జరిపి వేతన ఒప్పందం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 2వ తేదీ మధ్యాహ్నం నుండి మిల్లులో పనిచేస్తున్న పర్మనెంట్, కాంట్రాక్టు కార్మికులు ఐక్యంగా ఉద్యమ బాట పట్టారన్నారు. 2017 నుండి వేతన ఒప్పందం చేయకుండా కార్మికుల పట్ల యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉందని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంలో అటు ప్రభుత్వం, ఇటు జిల్లాధికారి యంత్రాంగం కూడా ఎన్నికల కోడ్ పేరుతో పట్టించుకోకుండా వ్యవహరించడం సరికాదన్నారు. వారి ఉద్యమానికి మద్దతుగా తాము కూడా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కడానికి సిద్ధంగా ఉన్నామని, 10,000 మందితో నగరంలో భారీ ప్రదర్శన చేయడంతో పాటు యాజమాన్యం మెడలు వంచేందుకు సిద్ధమని ప్రకటించారు. రాజకీయ పార్టీలు కూడా పేపర్ మిల్లు కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ఓట్లు కావాలంటేనే వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు కూండ్రపు రాంబాబు, ఎస్ఎస్ మూర్తి, పవన్, రాజులోవా తదితరులు పాల్గొన్నారు. 2వ తారీఖు ఉదయం మళ్ళీ మరొకసారి యాజమాన్యాన్ని కలవాలని చెప్పి 11 ఏళ్ళు మిల్లులో యాజమాన్యాన్ని కలవడానికి వెళ్ళి యాజమాన్యాన్ని కలిస్తే యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా కార్మికులను రెచ్చగొట్టే పద్ధతుల్లో డ్యూటీ దిగి 12 గంటలకి డ్యూటీ దిగి కార్మికులు వస్తుండగానే అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్గా నక్కినేని జయకృష్ణ గారు, యూనియన్ నాయకులు అందరూ గేట్ దగ్గర ఉండగానే చాలా నిర్లక్ష్యంతో మాట్లాడారు. మేము చెయ్యం, ఏం చేసుకుంటారో చేసుకోండి అని మాట్లాడి, దాంతో యూనియన్లు సమ్మె పిలుపు ఇవ్వకుండానే కార్మికులందరూ ఇక యాజమాన్యం మనల్ని చాలా నిర్లక్ష్యంగా చూస్తుంది అని చెప్పి కార్మికులందరూ స్వచ్ఛందంగా ఏప్రిల్ 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి మిల్లు లోపలే మేము పనులు నిలిపేస్తామని చెప్పి కూర్చున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మిల్లు లోపలే కార్మికులు కూర్చున్నారు. ఒకరోజు మధ్యాహ్నం రాత్రి భోజనాలు పంపడానికి ఇబ్బంది పెట్టింది. తర్వాత భోజనాలు లోపలికి పంపే ప్రయత్నం చేస్తాం జరుగుతోంది. టిఫిన్ తిన్నా, భోజనం తిన్నా లోపలికి వెళ్ళినోళ్ళు 2వ తారీఖు డ్యూటీ లోపలికి వెళ్ళినోళ్ళు ఇప్పటికీ లోపలే కూర్చుని ఉన్నారు. పబ్లిక్ ఇష్యూ, ఇది ప్రజలకి సంబంధించినటువంటి సమస్యగా ఉంది. ఈ ఊళ్ళో ఉన్నటువంటి, ఈ నగరంలో ఉన్నటువంటి ప్రజానీకం యొక్క బిడ్డలుగా మేము మొత్తం ట్రేడ్ యూనియన్లు అన్నీ కూడా యాజమాన్యం ఇదే మొండి వైఖరి ప్రదర్శిస్తే మొత్తం అన్ని ట్రేడ్ యూనియన్స్ని రాజమండ్రిలో పెద్ద ఎత్తున సమీకరిస్తాం. రాజమండ్రి వరకే పరిమితం కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తాన్ని కూడా పేపర్ మిల్లు కార్మికులకి మద్దతుగా బజారులోకి దించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈరోజు ఎన్నికల వాతావరణం, ఈ ఎన్నికల వాతావరణంలో మిగిలినటువంటి రాజకీయ పార్టీలకు కూడా విజ్ఞప్తి చేయదలిచాం. అది అధికారంలో ఉన్నారా, ప్రతిపక్షంలో ఉన్నారా అనేటటువంటిది కాదు. మీరు స్పందిస్తారా లేదా కార్మికులకు అనుకూలంగా? లేదు, మీ సంగతి కూడా ఏంటంటే కార్మిక వర్గం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను, ఇక్కడున్న రాజమండ్రి సిటీగా పోటీ చేస్తున్న వైఎస్ఆర్సీపీ ఎంపీ భర్త కానీ, టీడీపీగా పోటీ చేస్తున్న ఆదిరెడ్డి వాసు కానీ, మీ ఇద్దరు ఛాలెంజ్ చేస్తున్నారు కదా, మీ ఇద్దరునే. నిజంగా మీ ఇద్దరికే సిగ్గు ఎగ్గు ఉంటే న్యాయబద్ధంగా చేస్తున్న పేపర్ మిల్ కార్మికులది మేము పరిష్కారం చేస్తామని మీ ఇద్దరు రండి. ఇప్పటికే మా అరుణ్ నాయకత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. మీ ఇద్దరు రండి, కానీ దీనికి రారు మీరు. ఎందుకంటే ఒకటే, ఈ రాజమహేంద్రానికి పేపర్ మిల్కి ఒక అభినవ సంబంధం ఉంది, అభివృద్ధిలో కీలక పాత్ర ఉంది. ఇంత కీలక పాత్ర ఉన్న కార్మికులు తిండి, ఇల్లు, బట్ట మొత్తం అన్నీ మానేసేసి మానసికంగా అందరూ ఐక్యంగా ఉద్యమిస్తుంటే ఇప్పటికీ నోరు మెదపట్లేదు. 15 లక్షలు సంపాదించి పెడుతున్నట్టే పేపర్ మిల్కి. అలాంటిది వాళ్ళ జీతాలు పెంచాల్సిన అవసరం చాలా వరకు ఆవశ్యకత ఉంది. విపరీతమైన ధరలు పెరిగిపోయి వాళ్ళ జీతాలు చెప్పుకుంటుంటే చాలా బాధ వేస్తుంది. 4,000కి 5,000కి 6,000 పనిచేస్తున్నారు. మరి ఏ రకంగా బతుకుతారు? మరి యాజమాన్యానికి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులు ఎవరున్నారో వాళ్ళు అర్జెంటుగా 72 గంటల పాటు వాళ్ళు చేస్తున్న సమ్మెకి మరి విరామం కలిగేటట్టుగా అందరూ సహకరించాలని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము పూర్తిగా సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని, అటువంటి మహానీయుల ఆశయాలను భావితరాలకు అందించడమే నిజమైన నివాళి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత పేర్కొన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాధవిలతో మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ సమానత్వంతో ఉండాలనే లక్ష్యంతో బడుగు బలహీన వర్గాలతో పాటు స్త్రీలకు కూడా విద్య విషయంలో అత్యంత ప్రాధాన్యతనివ్వడం జరిగిందన్నారు. ప్రజలు తమ పిల్లల్ని ఉన్నత విద్యను చదివించాలని, అప్పుడే అటువంటి మహాత్ముల ఆశయానికి సార్థకత చేకూరుతుందని ప్రభుత్వ అధికారిగా ఆ మేరకు జిల్లా ప్రజలకు, తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమ అభివృద్ధికి కృషి చేసిన గొప్ప నాయకుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అన్నారు. సుమారు 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగాను, ఉప ప్రధానమంత్రిగాను పనిచేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి కుటుంబంలోని పిల్లలను బాగా చదివించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి పి సందీప్, సాంఘిక సంక్షేమ వసతి గృహ విద్యార్థులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనము జగజ్జీవన్ రామ్ గారి ఆశయాల మేరకు బలహీన బడుగు వర్గాలకి మరియు స్త్రీలకి, వీరందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈక్వాలిటీ అనేది అచీవ్ చేయాలి అంటే ఎడ్యుకేషన్ ఫస్ట్ మనం ప్రతి ఒక్కరికి ప్రొవైడ్ చేయాలి. విద్య అనేది అందరికీ ఇవ్వాలనేది చెప్పారు. ఒక గవర్నమెంట్ ఆఫీసర్స్గా పబ్లిక్కి రిక్వెస్ట్ చేయడం ఏంటి అంటే ప్రతి ఒక్కరిని బాగా చదివించండి. అప్పుడే మనం ఈ జయంతులు జరుపుకుంటూ ఉంటాం, కానీ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళాలి, భావితరాలకి అందించాలి అని అంటే మనము వారు ఏదైతే మనకి దిశానిర్దేశం చేశారో అది మనం భావితరాలకి ఎప్పుడైతే అందిస్తామో అప్పుడే ఈ జయంతులకి సార్థకత వస్తుందని తెలియజేస్తూ మరి ఒకసారి బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి శుభాకాంక్షలు. వాలంటీర్ వ్యవస్థకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ మేరకు స్థానిక తిలక్ రోడ్లో ఉన్న పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయాలు చేసే వాలంటీర్లకు మాత్రమే టీడీపీ వ్యతిరేకమని, అయితే నిజాయితీ కలిగిన వాలంటీర్లకు రాబోయే ఎన్డీఏ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. వాలంటీర్లను రెచ్చగొట్టడం ద్వారా వైఎస్ఆర్సీపీ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులే పెన్షన్లు పంపిణీ చేయాలని, పూర్తిస్థాయి ఉద్యోగులు కానీ వాలంటీర్లు కాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందన్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో 1.26 లక్షల మంది సిబ్బంది ఉన్నారని, గ్రామంలో సగటున 45 మంది పెన్షన్ హోల్డర్లు ఉన్నారని, రోజుకు 20 పెన్షన్లు ఇస్తే ఇంటింటికి వెళ్లి 2 రోజుల్లో మొత్తం పెన్షన్ల ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నారు. పేదలు, వృద్ధులు, వికలాంగుల పెన్షన్లతో జగన్ రెడ్డి కొత్త డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. ఎన్టీ రామారావు 35తో ఈ పెన్షన్ పథకాన్ని ప్రారంభించారని, 2014లో చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత 200 రూపాయల పెన్షన్ను 2000కు పెంచారని గుర్తు చేశారు. ఏడాదికి 250 రూపాయల పెంపుతో జగన్ రెడ్డి 5 ఏళ్లలో కేవలం 1000 పెంచారని విమర్శించారు. తమ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 4000 పెన్షన్ ఇస్తామన్నారు. నమస్కారం. వాలంటీర్ వ్యవస్థని తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు. రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని అన్ని విధాలుగా ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. వాలంటీర్ని రెచ్చగొట్టడం ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం ఉద్యోగులే పెన్షన్లు పంపిణీ చేయాలని, పూర్తి స్థాయి ఉద్యోగులు కానీ వాలంటీర్ల ద్వారా వద్దు అని ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు మీరు చూసినట్లయితే గ్రామ వార్డు సచివాలయంలో సుమారు 1,26,000 మంది సిబ్బంది ఉన్నారు. గ్రామంలో సగటున 45 మంది పెన్షన్ హోల్డర్లు ఉన్నారు. రోజుకి 20 పెన్షన్లు ఇస్తే ఇంటింటికి వెళ్ళి 2 రోజుల్లో మొత్తం పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమం వీళ్ళ ద్వారా చేయవచ్చు. ఈరోజు ఎన్టీ రామారావు గారు 35 రూపాయలు ఉన్న పెన్షన్ని శ్రీకారం చుట్టారనే విషయం మనందరం కూడా గమనించాలి. 2014లో చంద్రబాబు నాయుడు గారు 200 ఉన్న పెన్షన్ని 2000 చేసిన ఘనత ఆయనదనే విషయం కూడా మనందరం గమనించాలి. ఈ 5 సంవత్సరాల్లో 3000 పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుకుంటూ వెళ్ళి 3000 చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మోసం చేసిన ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు స్పష్టంగా పెన్షన్ హోల్డర్స్ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చే బాధ్యత మాది. ఇంటింటికి ఇచ్చే బాధ్యత కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ తీసుకుంటామని కూడా హామీ ఇస్తా ఉన్నాం.
రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికి చెందిన తాను 2021వ సంవత్సరం నుండి తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ TNSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే గోరంట్ల వెనుక ఉన్న కోటరి వేధింపులు తట్టుకోలేక ఆత్మాభిమానం చంపుకోలేక ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఎం అజయ్ రత్నాకర్ వెల్లడించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి పంపిన రాజీనామా లేఖను మీడియాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు తనను ప్రోత్సహించిన చంద్రబాబు, నారా లోకేష్, TNSF రాష్ట్ర అధ్యక్షుడు MV ప్రణవ్ గోపాల్కు కృతజ్ఞత తెలిపారు. పార్టీ గెలుపునకు కృషి చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటామని, అయితే రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అయినా ఆయన వెనుక తిరిగే కోటారి నాయకులకు తమను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారని ఆరోపించారు. ముఖ్యంగా మార్ని వాసుదేవ్ దళితులు రాజకీయ ఎదగకూడదనే ఉద్దేశంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా పెట్టారన్నారు. అన్ని భరిస్తూ క్రమశిక్షణ కలిగిన విద్యార్థి నాయకుడిగా పనిచేసి చాలా కేసులు ఎదుర్కొన్నానన్నారు. తనపై రౌడీ షీట్ తెరిచారని, హత్యాయత్నం చేస్తే కనీసం ఎమ్మెల్యే పరామర్శకు కూడా రాలేదన్నారు. పార్టీని ముందుకు నడిపించేందుకు సహకరించకపోవడంతో చాలా బాధాకరంగా ఉన్నా రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తమకు ఎవరైతే గుర్తించి ప్రాధాన్యత ఇస్తారో వారి వెంట నడవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ సమావేశంలో దీపక్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. హై లెవెల్లో గుర్తించింది జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇక్కడ విద్యార్థి విభాగ అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ గారు కానీ, అలాగే నాకు అత్యంత యారా అజయ్ అని పిలిచే సన్నిహితుడు లోకేష్ గారు కానీ చాలా తక్కువ టర్మ్లో నన్ను గుర్తించారు. కానీ ఇక్కడున్న రూరల్ ఎమ్మెల్యే గారు అంటే నా ఎదుగుదల ఆయనకి శాపంగా మారుతుందో, లేదంటే నా ఎదుగుదల వల్ల ఆయన చుట్టూరు ఉన్న కోటరీకి శాపంగా మారుతుందనే చెప్పేసో దాదాపుగా నాకు పదవి వచ్చిన రోజు ఒకరోజు ఆయన నన్ను పిలిచి TNSF స్టేట్ సెక్రటరీగా అక్కడ చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన రోజే నన్ను పిలిచి సాలువా కప్పి దండేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కనీసం ఒక ప్రోటోకాల్ విషయంలో కానీ, ఒక మీటింగ్ విషయంలో కానీ మాకు ఎప్పుడూ తెలియజెప్పలే. కానీ నాకైతే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, మా విద్యార్థి విభాగ అధ్యక్షులు, అలాగే ఇక్కడ ఉన్న ఆదిరెడ్డి వాసు గారు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. కానీ నేను అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నా ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి నేను మీరు చెప్పిన ప్రతి పని కూడా నేను త్రికరణ శుద్ధితో పూర్తి చేయడానికి ప్రయత్నం చేశాను. కానీ పొమ్మనకుండా పొగబెడుతున్నారండి. ఓన్లీ నేను ఒక్కనే ఉన్నా ఆ గ్రామంలో, నేను ఒక్కనే SC మాల అనే వ్యక్తి, నేను ఒక్కనే ఉన్నా పార్టీలో తిరిగేవాడిని, ఇంకేమీ లేదు, TDP 0. కానీ దానివల్ల ఏంటంటే నేను చాలా మనసు బాధించి నేను పార్టీకి నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తాను. ఆల్రెడీ రాజీనామా పత్రాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఫ్యాక్స్ ద్వారా పంపించడం జరిగింది. మా విద్యార్థి విభాగ అధ్యక్షులు కూడా పంపించడం జరిగింది. నేను ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు కానీ, పార్టీ సభ్యత్వానికి కానీ రాజీనామా చేశాను. ఆ కార్యక్రమాలు అన్నింటిలో కూడా దూరంగా ఉంటున్నానని చెప్పేసి మీడియా మిత్రులకి, నా స్నేహితులకి, నాయకులకి, నన్ను ఆదరించిన నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వాతంత్ర సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా తన పరిపాలన దక్షతతో అఖండ భారతావనికి విశేష సేవలు అందించిన బాబు జగజ్జీవన్ రామ్ 116వ జయంతి ఉత్సవాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎస్పీ జగదీష్ బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి ఎస్పీ జగదీష్ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడు, సమాజ స్థాపనకు కృషి చేసిన సామాజిక సమానత్వ పోరాట యోధుడు, మొదటి దళిత ఉప ప్రధాని, భారతదేశ హరిత విప్లవ నాయకుడు, అణగారిన వర్గాల అభ్యున్నతికి పోరాడిన యోధుడు బాబు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. ఆయన నడిచిన బాట, అనుసరించిన ఆదర్శాలు, చూపిన సంస్కరణ మార్గాలను గుర్తు చేసుకుంటూ ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు. అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ పి అనిల్ కుమార్, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ SR రాజశేఖర్ రాజు, అడిషనల్ ఎస్పీ టి సర్కార్, అడిషనల్ ఎస్పీ ఎల్ చెంచిరెడ్డి, DSP డి ప్రభాకర్, ఇన్స్పెక్టర్ శ్రీ సూరి అప్పారావు, మినిస్ట్రియల్ స్టాఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్లు తీసుకునే అవ్వాతాతలు జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం వల్ల వాటి కోసం ఇంకా పడిగాపులు కాస్తూ ఉన్నారని తెలుగుదేశం పార్టీ నగర కమిటీ అధ్యక్షులు బుడ్డిగ రాధ ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు మండిపడ్డారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు. అవ్వాతాతలకు మనవడిని, పెద్ద కొడుకుని అంటూనే వారిని రోడ్డుపై నడిపిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్లు అందించే వీరుడు జగన్ ఈ నెల ఎందుకు ఆలస్యం చేశాడని ప్రశ్నించారు.
తన పని అయిపోయిందని ముందే తెలుసుకున్న జగన్ తన సొంత కాంట్రాక్టర్లకు పెన్షన్ల సొమ్మును బిల్లులుగా చెల్లించేశాడని ఆరోపించారు. వచ్చే నెల అయినా సక్రమంగా 1వ తేదీనే పెన్షన్ల పంపిణీకి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనసేన పార్టీ నగర ఉపాధ్యక్షులు సబ్బా రాజేష్ కన్నా, బీజేపీ నాయకులు కందికుంట రమేష్లు మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని, అయితే వాలంటీర్లు లేకపోతే వ్యవస్థలు పనిచేయవన్నట్లు చెప్పడం సరికాదన్నారు. మాజీ కార్పొరేటర్ తంగెళ్ల బాబీ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బూర రామచంద్రారావు, జనసేన నగర కార్యదర్శి ముమ్మిడి నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకు అసలు పెన్షన్ లేట్ చేయడం జరిగింది అనేది మనం ఇప్పుడు ఆలోచించవలసిన విషయం. ప్రతి నెల 1వ తారీఖుని తెల్లవారుజామునే వెళ్ళి పెన్షన్లు ఇస్తానన్న వ్యక్తి ఈసారి ఎందుకు లేట్ చేశారు? మార్చి నెల ఎప్పుడూ కూడా ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లోపల మీరు ఏమన్నా డబ్బులు తీసుకోవాలనుకుంటే ముందరే అక్కడ డబ్బులు తీసుకుని దాన్ని తీసుకుని ఖజానాలో వేసుకొని దాన్ని డ్రా చేసుకుని రెడీగా పెట్టుకోగలగాల. ఎందుకు రెడీ చేసుకోలేదు? వీళ్ళకి ఇంటెలిజెన్సీ రిపోర్ట్ తెలిసిపోయింది, ఈయనకి పని అయిపోయింది, ఈ పరదాల వీరుడికి పని అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాడు, ప్యాకప్ అయిపోతుంది, తాడేపల్లి ప్యాలెస్ ఖాళీ అయిపోతుంది. దానికోసం ఈయన దగ్గర ఉన్న గుత్తేదారులు ఉన్నారు, సొంత మనుషులు, అవినాష్ రెడ్డి కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు. వాళ్ళకి వేలాది రూపాయలు బాకీ పడిపోయి ఉన్నారు. ఈ బాకీలు చంద్రబాబు నాయుడు వస్తే ఇవ్వడేమో, ఖజానా నుంచి ₹1 కదలదేమో అని చెప్పేసి ఈ మార్చి నెల లోపే ఆయనకి 13,000 కోట్ల రూపాయలు వాళ్ళకి తీసేసి వాళ్ళకి అందించడం జరిగింది. వాలంటీర్ల ద్వారా ఇవి పింఛన్లు అందించకూడదని చెప్పి ఈసీకి ఎప్పుడైతే ఫిర్యాదు అందిందో ఇమీడియట్గా ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్ స్పందించి ఇవి ఆపింది. ఈ 2 రోజుల్లోనే ఎలా అయిందంటే అతలకుతలం అయిపోయింది రాష్ట్రం అంతా. ఎలా అంటే కేవలం అని మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ లేకపోతే వ్యవస్థలు ఏమి పనిచేయవన్న రీతిలో మన ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి నెలకొంది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తారు. రాజమండ్రిలో ఒక వృద్ధులకు సంబంధించి 29,000 అంటే మాధవీలత గారు చెప్పారు, కలెక్టర్ గారు, 29,664 మంది లబ్ధిదారులు ఉంటే గబ్బర్ సింగ్ సినిమాని ఇంతకన్నా ఎక్కువ మంది చూశారు. అంతమందికి టికెట్లని ఎంఆర్ఓలు, విఆర్ఓలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు దగ్గరుండి అమ్మారు కదా, వేలాది మందికి దగ్గరుండి మీరు అమ్మారు కదా. ఈ తక్కువ మంది వితంతులకి లేకపోతే వృద్ధులకి, ఈ దివ్యాంగులకి మీరు పెన్షన్లు అందించలేరా? వృద్ధాప్య పెన్షన్ని, విడో పెన్షన్ని, అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్ని ఒక శవరాజకీయం చేసి ఆంధ్రప్రదేశ్లో ఓట్లు రాల్చుకోవాలి అనే ఒక పరిస్థితిని క్రియేషన్ చేద్దామని విశ్వ ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఆపదని కొని తెచ్చుకుంటున్నారని మనం అందరం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజుల క్రితమే ఎలక్షన్ కమిషన్ ఈ ఒక్క వాలంటీర్ అనే పదాన్ని ఎక్కడా కూడా ఉపయోగించకూడదని నియమాలు ఇవ్వడం జరిగింది. ఆ ఒక్క విషయం ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ కూడా తెలుసు. వీళ్ళు క్రియేట్ చేసేది ఏంటంటే వీళ్ళని ఒక వాలంటీర్ని ధృవతారలుగా వాళ్ళు ఉంటేనే ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుందనే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి మభ్యపెట్టాలని ఈ యొక్క వైసీపీ ఏదైతే ప్రభుత్వం ఉందో వారు నిర్వహణ చేస్తున్నారు. నిడదవోలు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజల మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా ముందుకు సాగుతామని జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్ వెల్లడించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిడదవోలు పట్టణం 20వ వార్డు ఎంపీ నగర్ జ్యోతి కాలనీలో ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్ ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. ప్రచారంలో ఆడపడుచులను, అన్నదమ్ములను, అవ్వాతాతలను ఆప్యాయంగా పలకరిస్తూ ఉమ్మడి పార్టీల మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కందుల దుర్గేష్కి గాజు గ్లాసు గుర్తుపై పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరికి కమలం గుర్తుపై ఓటు వేయవలసిందిగా అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కృష్ణా బలిజ సంక్షేమ సంఘానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గాన్ని సలహా మండలి సభ్యులు పిల్లాడి పరమహంస, బెజవాడ రంగారావు ప్రకటించారు. సామాజిక వర్గం అభ్యున్నతికి అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. స్థానిక మోచి వీధిలో జరిగిన బుక్క సంక్షేమ సంఘం సమావేశంలో నూతన అధ్యక్షుడిగా తాడి సూరిబాబు, ఉపాధ్యక్షుడిగా బెజవాడ వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శిగా అరవి శ్రీధర్, కార్యదర్శిగా పిల్లాడి రుద్రయ్య, కోశాధికారిగా పిల్లాడి వెంకన్న, డైరెక్టర్లుగా కూరుగంటి గోపాలకృష్ణ, బెజవాడ వెంకటేశ్వరరావు, ఆకుల రాంబాబు,
పిల్లాడి రామకృష్ణ, కుముద్దాల కుటుంబారావు, ఆకుల శ్రీనాథ్ సాయి, పిల్లాడి రాజేంద్ర కుమార్, తాడి వెంకట స్వాములను ఎన్నుకున్నారు. సలహా మండలి సభ్యులుగా బెజవాడ రంగారావు, డాక్టర్ తాడి కోదండరాం, మామిడిపల్లి రామకృష్ణ, అరవ సురేష్ కుమార్, కురుగంటి సతీష్, బెజవాడ రాజ్ కుమార్, డాక్టర్ పిల్లాడి పరమహంస, అరవ దానారావు, న్యాయ సలహాదారులుగా పిల్లాడి నరేంద్రనాథ్, ఠాకూర్, తాడి బాలకృష్ణ, సత్యేంద్ర కుమార్లను నియమించారు. సామాజిక వర్గం అభివృద్ధికి అందరూ కృషి చేయాలని కోరారు. కృష్ణపల్లి సంఘం సంక్షేమ సమయం యొక్క కార్యనిర్వాహక వర్గం ఈరోజు కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం మా సంఘాన్ని అందరికీ కూడా తిరిగి రిజర్వేట్ చేయడానికి కంకణం కట్టుకుని ఒక కమిటీని ఫార్మ్ చేయడం జరిగింది. దాంట్లో అధ్యక్షులుగా శ్రీ తాడి సూరిబాబు గారిని యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఉపాధ్యక్షులు శ్రీ బెజవాడ వెంకటస్వామి గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ అరవ శ్రీధర్ గారు, కార్యదర్శి శ్రీ పిల్లాడి రుద్రయ్య గారు, కోశాధికారి పిల్లాడి వెంకన్న గారు. ఈ కమిటీ వారి సహకారాలతోటి ఈ కమిటీ మంచి రాజమండ్రిలోనే మంచి పేరుగెన్నికైన సంస్థగా మంచి ఈ యాక్టివిటీస్ జరిగేవి కూడా పేద విద్యార్థులకు ఎవరికన్నా ఎడ్యుకేషన్గా ఎడబడి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే పెద్దలందరూ కూడా సహకరించి వాళ్ళకి చదివించడం కానీ, అలాగే లేని పెళ్ళిళ్ళు అవుతే వాళ్ళకి కానీ, అలాగే హెల్త్ బాడీ ఒంట్లో బాగున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దాటగారు వాళ్ళు పెద్ద హాస్పిటల్ పెట్టారు. అబ్బాయి వాళ్ళు కూడా సహకరిస్తూ ఉంటారు. అలాగే రాజకీయ రంగంలో అరవసేంద్రం వాళ్ళు, మేము బెజవాడ రాజ్ కుమార్, తాడి సూర్యబాబు గారు, పిల్లాడి రామకృష్ణ అందరూ కూడా యాక్టివ్గా ఎవరైతే కష్టంలో ఉన్న వాళ్ళకి ఆదుకుంటాకి ఈ సంఘోన్నతి పెడతాం జరిగింది. గతంలో 31 సంఘం ఉండేది. అందరూ పెద్దోళ్ళు అయిపోయిన వాళ్ళు పెద్ద సంఘం కింద మార్చి పెద్దలు సేవ చేస్తాం కోసం పెడుతుంది. ఈ కమిటీ 2 సంవత్సరాలు ఉంటుంది. 2 సంవత్సరాలు కూడా యాక్టివిటీస్ ఉంటాయి. దీనికి ఏరియా వాటితో గొడవలు రాజకీయాలు ఉండవు. ఎవరి పార్టీలో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. నా మీద పెట్టిన బాధ్యతని కులం యొక్క ప్రతిష్టకు, ఎదుగుదలకు నా వంతు కృషిని చేసి సంఘానికి అన్ని రకాల సహకారాలు అందిస్తానని, అన్ని రంగాలలో ఎదిగేటట్టుగా ప్రోత్సహించి వాళ్ళ ఎదుగుదలకు నేను కృషి చేస్తానని మీకు మనం చేసుకుంటూ సెలవు ఏదైనా చేస్తామని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చాం. ఈ రంగా గారు కమిటీ పెడదామని ఎన్నోసార్లు జోరీకి చూరినట్టు తొలిసేస్తున్నాను. ఉండవే ఒక కంగారు పడుతూ చేద్దాం అని చెప్పి అలా కాలయాపన చేసుకుంటూనే వచ్చాం. అది నాళ్ళకి ఈ సమస్య ఆయన నా మీద ఎంతో బాధ్యతతో పెట్టాడు. నేను ఉండని చెప్పాను. అన్నా సరే అలా కాదు, నువ్వు పెద్దవాడు, నువ్వు ఉండాలని చెప్పేసి ఆయన ఏదో బాధ్యతగా చెప్పారు. ఆ బాధ్యతను నేను చాలా ఇదిగా తీర్చుకుంటూ ఎవరైనా కష్టకాలంలో ఎవరైనా వస్తే తప్పకుండా చేస్తామని చెప్పేసి నేను మీ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. స్థానిక లలితానగర్ దుర్గాగుడి సమీపంలో ఉన్న శ్రీదేవి కిరాణా దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దుకాణంలో ఉన్న ఫ్రిడ్జ్తో పాటు ఇతర సామాగ్రితో అమ్మకానికి తెచ్చిన సరుకులు, పుస్తకాలు, ఇతర వస్తువులన్నీ పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికంగా నివాసం ఉంటున్న వివి సత్యనారాయణ, భీమేశ్వరరావులు ఈ దుకాణం నడుపుతున్నారు. రాత్రి దుకాణం కట్టేసి ఇంటికి వెళ్లిపోయారు. ఉదయం వచ్చి చూసేసరికి పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతూ ఉండడంతో అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. దీనిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న వారు అగ్ని ప్రమాదంతో జీవన ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో లక్షల మేరకు ఆస్తి నష్టం సంభవించింది. భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 116వ జయంతి సందర్భంగా బొమ్మూరు అరుంధతిపేటలో పెనుముచ్చి సురేష్, ముప్పిడి రవి, అనంతారపు గోపి ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవల్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మత్స్యటి ప్రసాద్, జనసేన మండల అధ్యక్షులు సప్ప చిన్నారావు, యార్లగడ్డ సునీల్, కామిని భాస్కర్, కామిని ప్రసాద్, భీమర్శెట్టి రమేష్, పిల్లా తనూజ, అనంతారపు యేసురాజు,
యార్లగడ్డ సతీష్, అనంతరపు వీరేంద్ర, అడ్డాల శ్రీను, కోట్ల దుర్గ, పలివెల సత్యనారాయణ, పీతాండి రాజు, రాయుడు, సునీల్, కోటిపల్లి అమ్ములు, కంటిపుడి బాబీ, మరడపు బ్రదర్స్, నడిగడ్డ కామేష్, పత్తి మంగ, గ్రొంగలి నరసింహనాయుడు, చిట్టూరి బ్రదర్స్, రాయుడు, అలేఖ్య, నరాలశెట్టి శ్రీను దుగ్గిరాల, రాజేష్, మంగ, లక్ష్మి, నాయుడు, ఇండుగుమెల్లి రవి తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో గత నెల 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు SGFI ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఆటల పోటీల్లో రాష్ట్ర స్థాయి అండర్-14 స్కేటింగ్ విభాగంలో రాజమండ్రి భారతీయ విద్యా భవన్స్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. జి వీర శ్రీవాత్సవ్ 2వ స్థానంలో నిలవగా జి వీర శ్రీవాత్సవ్, జి సాయి మోక్షశ్రీలు 3, 4 స్థానాల్లో రాణించారని, వీరిలో వీర శ్రీవాత్సవ్ జాతీయ స్థాయికి ఎంపికయ్యాడని పాఠశాల ప్రిన్సిపల్ వీరేంద్రనాథ్ తెలియజేశారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించినప్పుడే విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారన్నారు. పాఠశాల చైర్మన్ చెరుకువాడ రంగనాథరాజు, పాఠశాల డైరెక్టర్ శేషగిరిరావు అభినందన తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాబు జగజ్జీవన్ రామ్కు భారతరత్న ప్రకటించాలి, చర్చిపేటలో ఎంపీ భరత్ రామ్ ఘన నివాళులు. పేపర్ మిల్లు యాజమాన్యం నిరంకుశ వైఖరి వేడనాడాలి, కేంద్ర కార్మిక సంఘాల నాయకుల డిమాండ్. మహాత్ముల ఆశయాలను భావితరాలకు అందించాలి, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత పిలుపు. వాలంటీర్ వ్యవస్థకు టీడీపీ వ్యతిరేకం కాదు, రాజమహేంద్రవరం ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్. ఎమ్మెల్యే గోరంట్ల కోటర్తో వేగలేక రాజీనామా, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజయ్ రత్నాకర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సి న్యూస్.